రాజీవ్ రహదారి పైన ఉన్నాము. ఒక చిన్న గుంతను తప్పించడానికి బస్సును ఢీకొన్నటువంటి కంకర లారీ వల్ల 19 మంది మృతి చెందిన ఘటన మనం చూశాము. ప్రస్తుతము కరీంనగర్ హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి ఇటు తీగల వంతెన ద్వారా వరంగల్ రోడ్ వెళ్ళేటువంటి ప్రధాన రహదారి ఒకవైపు, మరొక వైపు హైదరాబాద్ నుంచి మొదలుకొంటే ఆడ చెన్నూరు వరకు వెళ్ళేటువంటి రహదారి ఇది. దీనికి సంబంధించి చూస్తున్నాం ప్రస్తుతం మొత్తం గుంతలమయమైనటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, స్థానికంగా వాహనదారులు ఉన్నారు, వాళ్ళ వాహనాలు మొరాయిస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఒక్కసారిగా గుంతలను తప్పించడానికి అంటే లక్షలాది గుంతలు మీకు స్వాగతం పలుకుతున్నాయనే చందంగా ఉంది. ఇవన్నీ కూడా ఎన్ని సందర్భాల్లో మొరబెట్టుకున్నా ఎన్ని యాక్సిడెంట్లు అయినప్పటికీ ఇదే తంతు కొనసాగుతూనే ఉంది. ఈ రోడ్డు ఎప్పుడు సరిగా అవుతుంది, ఎప్పుడు ప్రమాదాలను నివారిస్తారని చెప్పేసి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి వాహనదారులు ఏమంటారో మనం ఒక్కసారి చూద్దాము. దీనికి సంబంధించి అయితే కొంతమంది వాహనదారులు తమ వాహనాన్ని ఇబ్బంది పడుతూ వెళ్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. అడుగడుగున గుంతలే ఉన్నాయి. ఎట్లా చూడొచ్చు దీనికి సంబంధించి ఈ ప్రధానమైనటువంటి రహదారి మీదనే ఇట్లాంటి పరిస్థితి ఉంటే ఒకవైపు టాల్గేట్ దగ్గర ట్యాక్స్ వసూలు చేయడం బరాబరి, ఇంకా ఇలాంటి మరమ్మతులు కూడా చేసుకోలేనటువంటి దుస్థితిలో ఉందా? వాస్తవానికి అసలు రాష్ట్రంలో గుడ్డి పరిపాలన నడుస్తుంది. అంధ పరిపాలన ఎందుకంటున్నా అంటే నాడు ఎట్టుండే కరీంనగర్, నేడు ఎట్టుంది కరీంనగర్. ఒకసారి ప్రజలు అంతర్మదనం చేసుకోవాలి. ఈరోజు నగరంలో ప్రధాన రహదారులు ఎక్కడ చూసినా గుంతలే. గుంతలంటే ఒక మామూలు గుంతలు కాదు. ఆ గుంతల వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. అయినా ఎవరికి చెల్లం లేదు. అయ్యా కాంగ్రెస్ ప్రభుత్వం, నా పెద్దలారా, ఒక్కసారి మీరు మీ యొక్క పెద్ద పెద్ద వాహనాలు, మీ దాదాపు కోట్ల రూపాయలు విలువేసే మీ వాహనాలలో ఒక్కసారి కరీంనగర్ తిరగండి. ప్రధానంగా బైపాస్, రోజు నిత్యం వేలాది వాహనాలు తిరిగే బైపాస్లో ఇంత భయంకరమైన గుంతలు. దాదాపు 6 నెలలు అవుతుంది గుంతలు పడి. కనీసం ప్యాచ్ వర్క్ చేసే నా పాపన పోలేదు. అంటే రాష్ట్రంలో పరిపాలన గాడి తప్పిందనడానికి ఇవి నిదర్శనము.